హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక హర్ష కోపంతో, చూడు చామంతి, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రిక ఎక్కడుందో చెప్పు. అంటే అది అయ్యగారు, ఏం చెప్పమంటారు? చంద్రికత్త మీకోసం గుళ్ళో పూజ చేస్తుంది, ఉపవాసం ఉంది. ఆ తరువాత నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇందాకే చిన్నబాబు హాస్పిటల్లో చేర్పించాడు. చంద్రికత్తకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకో గంటలో ఇంట్లోకి వస్తుంది అయ్యగారు, మీరేం టెన్షన్ పడకండి. నీరసంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, అంతకు మించి ఏం లేదు అయ్యగారు. నా మాట విని ఇంట్లోకి పదండి అయ్యగారు. చామంతి, నువ్వు చెప్పావు కాబట్టి ఇంట్లోకి వస్తున్నాను. నా చంద్రికకు ఏదైనా జరగరాని జరుగుంటే ఎవరిని వదిలిపెట్టను. ఇక రమాదేవి కోపంతో, చూడు హర్ష, ఆ చామంతి చెప్పింది కదా, అది నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్పించింది కూడా మేమే. ఇప్పుడు అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా, ఇక కుడికాలు పెట్టి లోపలికి రా. ఇంతలో రమాదేవికి ఇక CEO మేనేజర్స్ ఫోన్ చేసి, హలో మేడం గారు, ఇప్పుడు హర్ష సార్ డిశ్చార్జ్ అయ్యారంట కదా, చాలా సంతోషంగా ఉంది. హర్ష సార్కి ఏదైనా జరగరాంది జరుగుతుందేమోననుకొని అరుణ్ సార్ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఇక హర్ష సార్ తర్వాత CEOగా ఉండేది నేనే అని కూడా ప్రకటించాడు. ఇది విని రమాదేవి కోపంతో, ఏంటి మేనేజర్, అయినా నా కొడుకు మీ దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టడం ఏంటి? అసలు నాకు చెప్పకుండా మీ దగ్గరికి రావడం ఏంటి? ఇది నేను అస్సలకి నమ్మలేను. నా అరుణ్ ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కటి నాకు చెప్పి నీ దగ్గరికి వస్తాడు. అయ్యో మేడం, మేము నిజమే చెప్తున్నాం. మీరు అబద్ధం అనుకుంటే ఒకసారి అరుణ్ సార్ని అడగండి, మీకే అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇప్పుడే అరుణ్ని అడుగుతాను అనుకుంటూ ఇక రమాదేవి కోపంతో, రే అరుణ్, ఎక్కడున్నారా? త్వరగా కిందికి రా, నీతో మాట్లాడే పనుంది. ఏంటమ్మా, ఎందుకు పిలిచా? ఏ విషయం గురించి? అరుణ్, నువ్వు బోర్డ్ మీటింగ్ పెట్టావా? ఇక నువ్వు బిజినెస్ పార్ట్నర్తో అన్ని బిజినెస్లకు సంబంధించినవన్నీ ఇక నువ్వే చైర్పర్సన్ అని ప్రకటించావా? నాకొక్క మాట చెప్పకుండా అలా ఇలా అనౌన్స్మెంట్ చేస్తావురా? ఇక రోజా మనసులో, వామో, అటు తిరిగి మళ్ళీ నేనే చిక్కులోకి పడిపోతాను. ఏదో ఒకటి మాట్లాడుతూ అరుణ్ సార్ని రెచ్చగొట్టాలి, అప్పుడే కదా వాళ్ళమ్మకు ఎదురు తిరిగి మాట్లాడతాడు. లేకపోతే ఇప్పుడు నేను చిక్కుల్లో పడిపోతాను. ఆ తర్వాత ఈ రమాదేవి ఊరుకోదు కదా, నన్ను బయటికి గెంటిస్తుంది. అయినా ఇప్పుడు ఏమైంది అత్తయ్య? అంటే అరుణ్ సార్ CEOగా కేపబిలిటీ లేదంటున్నారా? బిజినెస్ని కాపాడాలని నేను అనుకున్నానని, ఈ విషయాలన్నీ అరుణ్ సార్కి చెప్పానని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ నాకు కాపాడడం కనబడలేదు. మరి నీకు ఏం కనిపించింది మామ్? అంటే సామ్రాజ్యాన్ని దోచుకునేలాగా కనిపిస్తున్నానా? ఒక్క మాట చెప్పొచ్చు కదా అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఏంటమ్మా, చెప్పకపోతే ఇప్పుడు ఏం జరిగింది? అంటే డిసిషన్ తీసుకునే అర్హత అన్నట్లేదా? ప్రతి చిన్న విషయానికి నీ పర్మిషన్ అడిగి అన్ని బిజినెస్ వ్యవహారాలు నేను చూసుకోవాలమ్మా. ప్రతి చిన్న విషయానికి నిన్ను అడగాల్సిన అవసరం లేదు మామ్. ఏవైనా సరే నేను చూసుకోగలిగే కెపాసిటీ నాకుంది. రే అరుణ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? ప్రతి చిన్న విషయమైనా సరే అమ్మతో చెప్పి వెళ్ళేవాడివి, అలాంటిది నాకు తెలియకుండా బోర్డ్ మీటింగ్ పెట్టిందే కాకుండా నాకే ఎదురు సమాధానం ఇస్తావా? ఏంటి మామ్, అయినా నేనేం తప్పు చేశాను? అంటే బోర్డ్ మీటింగ్ పెట్టినంత మాత్రాన నేను పెద్ద తప్పు చేసినట్టా? నేనేం చిన్నపిల్లవాడిని కాదు కదా ప్రతి విషయం నీకు చెప్పడానికి. రే అరుణ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వే నేననుకున్నాను, నేనే నువ్వనుకున్నాను, అలాంటిది నువ్వు నాకు సమాధానం ఇస్తున్నావా? రోజా, నిజం చెప్పు, నా అరుణ్కి లేనిపోని మాటలు చెప్పి ఉసగొల్పావు కదా. వాడు అమ్మ మాటకు జవదాటడు, అమ్మని ఎదిరించడు. అలాంటిది నువ్వే ఏదో ఒకటి చెప్పావు కాబట్టి నా అరుణ్ నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇక రోజా బాధపడుతూ, చూసారా సార్, నేను చేయని తప్పు కూడా శిక్ష అనుభవిస్తున్నాను. అత్తయ్య గారు చూడు, లేనిపోని మాటలతో ఎలా అంటున్నారో, ఆ బాధ నేను భరించలేకపోతున్నాను సార్. మన బిజినెస్ డెవలప్ కావాలని నేను చూశాను, కానీ నష్టపరిహారంలో ఉండాలని నేను చూశానా సార్? చెప్పండి సార్. ఇక అరుణ్ కోపంతో, చూడు మామ్, ప్రతిసారి రోజాని నిందించకు. అయినా ప్రతిసారి రోజా చెప్తే నేనెందుకు వింటాను? నేను చిన్నపిల్ల అన్నమ్మా, ప్రతి విషయానికి రోజా చెప్తే వినడానికి. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు మామ్. దయచేసి ఇంకోసారి నా భార్యని ఏడిపించకు. రోజా, పద, మన రూమ్లోకి వెళ్దాం. ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, నేను అనుకున్నది నిజమయ్యేలా ఉంది. నా పెద్ద కొడుకు నాకు ఎదురు తిరిగి మాట్లాడాడు, అది కాకుండా ప్రేమేమో ఆ చందు గురించి నాకు ఎదురు తిరిగాడు.
నా ఇద్దరు కొడుకులు నాకు దూరం అయ్యేలా ఉన్నారు. వీడేమో రోజా మాటలు పట్టుకొని నాకే ఎదురు తిరుగుతున్నాడు. అది కాకుండా ప్రేమేమో ఆ పని మనిషి మాటలు పట్టుకొని నాకు విలువ లేకుండా గంజం తీసినట్టు తీసేస్తున్నాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరగబోతుంది? రాను రాను నాకు విలువ లేకుండా పోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అన్ని కండిషన్స్ పెట్టాలి. లేకపోతే నా సింహాసనాన్ని రోజా లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఇక ఛాన్స్ ఇవ్వలేదన్న కోపంతో ఇలా అరుణ్ని ఉసగొల్పింది. రోజా, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. నా కొడుకును నాకు కాకుండా చేస్తావా అని. ముందు ముందు నిన్ను ఇంట్లో ఉంచుతానని ఎలా అనుకున్నావే? అరుణ్ని నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను, నా ప్రేమలో పడేసుకుంటాను. ఆ తర్వాత అరుణ్ తప్పకుండా అమ్మ మాటను వింటాడు అనుకుంటూ బాధపడుతుంటే ఇటు ఏమో ప్రేమ్ ఇక చంద్రికను ఇంట్లోకి తీసుకొస్తుండగా ఇదంతా రమాదేవి చూసి, చంద్రిక అక్కడే ఆగవే, ఎందుకే మళ్ళీ ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తున్నావు? నా హర్షిని లొంగ తీసుకోవాలని చూస్తున్నావా? నీ వల్ల అందరికీ అనుమానం వస్తుంది. అయినా నా ప్రేమ్కి ఏం నూరు పోసావే? నా మాట వినకుండా నీ మాట వింటున్నాడు. అంటే చంద్రిక, ఈ ఇంట్లోనే ఉంటూ నా ఇద్దరు కొడుకులను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావా? అది కాకుండా హర్ష నీ కోసం నాకు ఎదురు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నావే? ఏం మాయ మాటలు చెప్తున్నావే? ఎలా లింగు తీసుకుంటున్నావే? నీ వల్ల నా కుటుంబం దూరం అయ్యే పరిస్థితుల్లో ఉందే. ఇక చంద్రిక ఏడుస్తూ, అమ్మగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అయినా మీ కుటుంబాన్ని నేనెందుకు దూరం చేస్తాను? ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. అంతకు మించి ఏం లేదమ్మగారు. ఏం నాటకాలు ఆడుతున్నావే చంద్రిక? హర్ష నీకోసం నాతో గొడవకు దిగాడే. నువ్వు ఇంట్లో లేకపోతే ఇంట్లోకి రానని మారం చేశాడు. ఇలా అంటుండగా హర్ష వచ్చి, రమా ఏం మాట్లాడుతున్నావు? చంద్రిక ఎవరికి ఏ అన్యాయం చేయదు, అందరూ బాగుండాలని కోరుకుంటుంది. చంద్రిక, ఇప్పుడు ఎలా ఉన్నావు? నా కోసం గుళ్ళో ఉపవాసం చేశావంట కదా. నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోతే ప్రేమ్ నిన్ను హాస్పిటల్లో చేర్పించాడంట కదా. ఈ విషయాలన్నీ చామంతి చెప్పింది. ఇప్పుడు ఎలా ఉన్నావు చంద్రిక? బాగానే ఉన్నావు కదా? బాగున్నాను అయ్యగారు. ఇప్పుడు మీరెలా ఉన్నారు అయ్యగారు? బాగానే ఉన్నారు కదా? బాగున్నాను చంద్రిక. చంద్రిక, ఇక నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, రెస్ట్ తీసుకో. ఏంటి హర్ష, నా ముంగట్నే చంద్రికకు ప్రేమ మాటలు చెప్తున్నారేంటి? తన రూమ్లోకి వెళ్ళడం తనకి తెలీదా? నువ్వే చెప్పాలనా? చూడురమ్మా, ప్రతి దానికి తప్పు తీసుకోకు. ఎలా చంద్రికను కొట్టాలా, ఎలా చంద్రికను అవమానించాలా అని ప్రతిసారి చూస్తుంటావా? ఇంకా ఏదైనా పనులు చూసుకోవచ్చు కదా రమా అనుకుంటూ హర్ష వెళ్ళిపోగానే ఇక రమాదేవి కోపంతో, చంద్రిక నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. నీ వల్ల నన్ను హర్ష ఇష్టం వచ్చినట్టు కోప్పడుతున్నాడే. నువ్వు బ్రతికితే నాకు ప్రాణగండమే. ఏదో ఒకరోజు నిన్ను ఏదో ఒకటి చేస్తానే అనుకుంటూ రమాదేవి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.